హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రమేష్ వర్మ. ఒక ఆయన ఒక మాట చెప్తే ఇంకొక ఆయన ఇంకొక మాట చెప్తాడు. ఇంకొక ఆయన మాట ఏందామనంటే అసలు ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అబద్ధం అంటారు. ఎంతకీ వీటిలో నిజాలు ఏంది అబద్ధాలు ఏందో ఒకసారి లోతుకు పోయి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు వీళ్ళు చేస్తూ ఉన్న పనికిమాల పనులు ఒకసారి మనం చూద్దాం ప్రజలారా. ఓకేనా, చూడండి. మూలపేటలో మన హయాంలోనే పోర్టు 30% పూర్తి చేసినాం. ల్యాండ్లు పూర్తి విన్నారు కదా, మూలపేటలో 30% పోర్టు పనులు పూర్తి చేసినాం. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈడ చూడండి ప్రజలారా, దాచేస్తే దాగని నిజం. మూలపేట పోర్టులో ఘనంగా వైఎస్ జగన్దే చూడు 70% పనులు పూర్తయినాయి ఆయన హయాంలో. జ్ఞానం అనేది ఉందా మనకు? నోటికి వస్తే అబద్ధాలు మాట్లాడడానికి సిగ్గు అనేది అనిపించడం లేదా? ఇట్లాంటి రాతలు రాయడానికి జ్ఞానం అనేది లేదా మీకు? స్వచ్ఛంగా ఆయన నోటితోని ఆయనే 30% మాత్రమే పనులు పూర్తయినాయి అని చెప్పి ఆయన చెప్తా ఉన్నా కూడా ఇప్పుడు చూసినారు కదా మీరు. మళ్ళీ నోటికే వస్తే అవి తప్పుడు రాతలు రాయడానికి మీకేం అనిపించడం లేదా? చూడండి, 70% పనులు పూర్తయినాయంట జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. మరి ఇంతకుముందు చెప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు డూపా? ఎందుకయ్యా మీరు ఇలా రాస్తున్నారు రాతలు? ఎవరిని మభ్య పెట్టడానికి, ఎవరిని మోసం చేయడానికి, ఎవరిని బాధ పెట్టడానికి ఇలా రాతలు రాస్తున్నారు? అసలు నిజాలుంటే రాయండి, నిజాలు నిర్భయంగా రాయండి, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా నిజాన్ని నిర్భయంగా, ప్రూఫ్ ఉంది కాబట్టి నేను చూపించి మాట్లాడుతున్నా. మీరైనా ప్రూఫ్ ఉండి నిజమైతే ఇలాంటి రాతలు రాయండి. అంతేగాని అనవసరంగా అమరావతి అభివృద్ధి గురించి అడ్డం పడతారు, గూగుల్ డేటా సెంటర్ గురించి అడ్డం పడతారు, అనకాపల్లిలో స్టీల్ ఫ్యాక్టరీ వస్తే దానికి అడ్డం పడతారు, కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడండి అంటారు, ఆ విశాఖ ఉక్కు గురించి మాట్లాడండి అంటారు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడండి అంటారు. ఇవన్నీ మాట్లాడిన తర్వాత అసలు మాకు ఇంకొక ఆయన వచ్చినాడు, ఆయన మాజీ ఎమ్మెల్యే అంట. ఆయన చెప్పేది ఏంటంటే శాసన మండలిలో కూడా చెప్పాలి మీరు. అంటే ఈ పెళ్లి జరుగుతుందా, పెళ్లి కార్యక్రమం జరుగుతుందా? ప్రజలకు మంచి చేయాలనే కదా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తూ ఉన్నది. ఏదో పెళ్ళికి చెప్పాలన్నట్టు నాకు సంబంధం లేదు, నాకు బుట్టు పెట్టి పిలిస్తేనే నేను ఆ కార్యక్రమానికి అసెంబ్లీకి వస్తాను అని అంటే అది కరెక్ట్ కాదు. ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకు మంచి చేయాలనుకుంటే నీ అంతటా నువ్వే నడుచుకుంటూ వచ్చేయాలి అంతే ప్రజల్లోకి. అది పక్కన పెట్టి నన్ను పిలవలేదు, శాసనమండలిలో ఏక తీర్మానం గురించి అసలు మాట్లాడలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు చాలామంది వైసీపీ నాయకులు. మీకు అసలు కొంచెమైనా ప్రజల మీద ప్రేమ అభిమానం అనేది ఉంటే ఇలా మాట్లాడడం కానీ, ఇలా కామెంట్లు చేయడం కానీ, ప్రభుత్వాన్ని ఇంత కించపరిచేటట్టు మాట్లాడడం కానీ చెయ్యరు మీరు. మీరు ఇవన్నీ చేస్తున్నారంటే, కంపెనీలు రాకుండా మీరు అడ్డం పడుతున్నారంటే ప్రజలు బాగుపడడం మీకు ఇష్టం లేదు. ఆ విషయము మాకు పచ్చిగా అర్థమైపోతా ఉంది. లేకపోతే ఏంటి ప్రజలారా, 30% పనులు జరిగినాయని చెప్పి మూలపేటలో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నాడు. ఇంతలోకే 70% పనులు పూర్తయినాయి. ఎలా చెప్తున్నారు అలా మీరు? ఇలా చెప్పడం మీకు కొంచెమైనా సిగ్గు అనిపించడం లేదా? అంటే నోటికి ఏదొస్తే అవి చెప్పడం, చేతికి ఎలా తిరిగితే చెయ్యి అలా రాతలు రాయడం, ఈ రెండింటి వల్ల ప్రజలకు ఎటువంటి మేలు జరగదు. మనం చేసే పని వాళ్ళకు మనం చూపించే దారే ప్రజలకు పనికొస్తాయి. మనం ప్రజల కోసం బ్రతుకుతున్నాం. ఒక ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, సీఎం అయినా కూడా ప్రజల కోసం బ్రతకాల. ప్రజలు మనల్ని ఎన్నుకునింది ఎందుకు? ప్రజలకు మంచి చేయడానికి. అంతేగాని వచ్చిన తర్వాత ఏదో ఉన్నదంతా దోచుకొని జోలో పెట్టుకొని నీ పాటికి నువ్వు పోతావని చెప్పి ఎవడో ఎన్నుకోడు. కొంచెమైనా చూడండి ఇంకా ఏమేమి రాసినారో రాష్ట్రంలో. ఇప్పుడు వీళ్ళు తీసుకువచ్చినట్టు అంట దగ్గర 596 కుటుంబాలు పునరావాసం కల్పిస్తామని చెప్పి, మేము కల్పిస్తామని చెప్పి 149 కోట్లు ఖర్చు చేసాము. వీటితో పాటు టెక్కల్ రాజకీయం, అసలు మొన్న ఈ విషయం చెప్పాల, టెక్కలిలో మన దువ్వాడ, ఆయన పేరు దువ్వాడని మాత్రమే చెప్తాను నేను, అంతకు మించి ఏం చెప్పను. లేదంటే దువ్వాడ దువ్వినా అని చెప్తా. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే 80% పూర్తయినాయని చెప్పి మాట్లాడినాడు. కావాలంటే ఆన్ రికార్డ్స్ చూసుకోండి మీరు, వాటిలో ఉంటుంది ఖచ్చితంగా క్లిప్పు. లేదు నేను ప్లే చేయమంటే నెక్స్ట్ వీడియో అయినా ప్లే చేస్తా. ఆయన ఏం మాట్లాడాడు, 80% పని పూర్తి అయిపోయిందని చెప్పి అన్నాడు. మరి ఈ పేపర్లో ఏంది 70% అని రాసినారు?
జగన్మోహన్ రెడ్డి ఏంది 30% అయిపోయిందని రాసినారు. అంటే ఎవరు అబద్ధాలు చెప్తారని ఇట్లాంటి మాటలు మాట్లాడి ప్రజల్లోకి వచ్చి ఎవరిని మోసం చేద్దామని చెప్పి చేస్తున్నారు మీరు. ఇంకా చూడండి ఏం మాట్లాడారు. 149 కోట్లు కట్టి వీటికి రహదారులు వేశారంట. 149 కోట్లు పెట్టి రహదారులు వేయాల్సినంత అవసరం ఏమి ఉండదయ్యా. మీరు చెప్పినట్టు 3 రాజధానులు కట్టచ్చు కదా. ప్రజలకు మంచి చేయాలనుకుంటే ముందు 3 రాజధానులు కట్టచ్చు కదా. 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలు ఆటాడి 5 సంవత్సరాలు మీ కాల వ్యవధిని అట్లా గడుపుకుంటా పోతారా? కడప ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీ నేను ఓపెన్ చేస్తానని చెప్పి దాని గురించి పట్టించుకోకుండా ఉంటారా? మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మీకు నచ్చినంత క్యాష్ బై హ్యాండ్ తీసుకుంటారా? తనకి క్యూఆర్ కోడ్ లేదు, ఏమీ లేదు, ఆ డబ్బు ఎక్కడికి పోతుందో తెలియదు. సరే ఆ మందు అయినా కరెక్ట్ అయిన మందు అని అంటే కల్తీ మందు అమ్ముతారు. దాని గురించి ఏమైనా అడిగితే నాకు సంబంధమే లేదంటారు. మీరు ఎలా గత 5 సంవత్సరాలు పరిపాలించినారో ప్రజల్ని అసలు అది పరిపాలన అంటారో రాక్షస పరిపాలన అంటారో అసలు అర్థం కాకుండా ఉండదు. చూడండి 149 కోట్లు ఖర్చు పెట్టి రహదారులు వేసానంట మూలపేటకి. ఎందుకు అవసరం? ఎవరికి అవసరం? 327.75 ఎకరాలు సేకరించి రోడ్డు పనులు ప్రారంభించి రైల్వే మార్గానికి సంబంధించిన 100 ఎకరాలు ఎలాంటి వివాదాలకు తావు లేకుండా 100 ఎకరాలు తీసుకువచ్చిందని గురించి అంత గొప్పగా చెప్తున్నారా మీరు? 34,000 ఎకరాలు ఆలోచించకుండా 50 రోజుల్లో ప్రజలు ఇచ్చేసినారు. మరి దాని గురించి ఆడ ప్రస్తావించరే? ఇంత పెద్ద పేపర్లో ఆడే కానీ రాదే, ఎక్కడే కానీ రాదు. దాని గురించి ఎందుకు రాదంటే దాని గురించి మేము చెప్పం. ఎంతసేపు మా సెల్ఫ్ డబ్బాలు మేము కొట్టుకుంటూ ఉంటాం. చూడండి, ఇంకా ఏడాదిలోనే 70% పనులు పూర్తయిపోయినాయంట. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం 2019లో అధికారంలో వచ్చిన వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూలాయపేట తీరంలోనే సుమారు 4,361 కోట్ల గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి 2023 ఏప్రిల్ 19న శంకుస్థాపన చేశారు. ఆ రోజు శంకుస్థాపన చేసి విష్ణుచక్ర గ్రామానికి 596 కుటుంబాలకు పునరావాసం కల్పిస్తానని చెప్పి రహదారులకు 143 కోట్లు ఖర్చు పెట్టి దగ్గర 327 ఎకరాల సేకరించి రోడ్డు పనులకే మీరు 327 ఎకరాలు పెట్టినారా? వారన్న ఆయన రైల్వే మార్గానికి 100 ఎకరాలా? మరి 100 ఎకరాలు ఆ 327 ఎకరాలు ఏమైంది? ఆ పని ఎందుకు ఆపేయాల్సి వచ్చింది? అంటే దానిలో ఆపేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎంతవరకు మీరు రారు, అసెంబ్లీకి వచ్చి చెప్పరు, దాని గురించి మాట్లాడరు. అసలు మేము ఈ కంపెనీ చేసినాం, సగం పనులు అయిపోయినాయి, మిగతా పనులు పూర్తి చేయండి అధ్యక్ష అని చెప్పి అసెంబ్లీలోకి వచ్చి ఎవరైతే అధికారం ఉందో వాళ్ళని ప్రశ్నించాలా. అందుకే కదా మిమ్మల్ని గెలిపించింది 11 మంది ఎమ్మెల్యేలని. దాని గురించి వచ్చి అడగరు. ఎంతసేపు 10% అయిపోయింది, 20% చేసినాము, 30% చేసినాము, దాని గురించి సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం 4 గోడల మధ్య. ప్రెస్ మీట్ని అది మీ ప్రెస్ మీట్ని పిలుచుకొని ఇంకా చూడండి 2 ఏళ్ల పనులు పూర్తిగా వచ్చేసినాయి, అసలు పనులే లేవు అని చెప్పి రాసినారు. ఏడేమో 70% అయిపోయిందని చెప్పారు. చూడండి క్రెడిట్ చోరీ యత్నం అంట. క్రెడిట్ చోరీ యత్నం అసలు దాని గురించి పట్టించుకోకుండా ఉంటే క్రెడిట్ చోరీ వాళ్ళు ఎందుకు చేస్తారు? అసలు ఈ పోర్ట్ అనేది ఒకటి కట్టినాము, 30% టైప్ చేసి మేము 70% 80% అని చెప్పుకుంటున్నామని చెప్పి అసెంబ్లీలోకి వచ్చి ఒక్కరోజన్న దీని ప్రస్తావన తీసుకొచ్చారు. మీరా రాలేదు కాబట్టే వాళ్ళు దీని గురించి పట్టించుకోవాలి. నేను దాన్ని నిజం చెప్పాలంటే పచ్చిగా ఒప్పుకున్నాను. నేను కూడా అది నిజమా అబద్ధం అనేది నాకు తెలుసు, ప్రజలకు తెలుసు. దాని గురించి మాట్లాడాల్సిన బాధ్యత మీకున్నది. మీరే కదా ఈ ప్రాజెక్టుని మొదలుపెట్టింది. కాబట్టి దీని గురించి అసెంబ్లీలో మాట్లాడాల్సింది కూడా మీరే. దగ్గర 596 కుటుంబాలకు పునరావాసం కల్పిస్తానని చెప్పి మీరంత హామీ ఇచ్చినప్పుడు దాని గురించి ఖచ్చితంగా మనం అసెంబ్లీలో మాట్లాడాలి కదా. మరి ఎందుకు మాట్లాడలేకపోయినారు మీరు? ఆ 529 కుటుంబాలను ఏం చేద్దాం అనుకున్నారు మీరు? అసలు 529 కుటుంబాలకి పునరావాసం కల్పిస్తామని చెప్పి మీరేమన్నా వాళ్ళకేమైనా డబ్బు ఏమైనా ఇచ్చినారా? వాళ్ళకేమైనా పునరావాసం సపరేట్గా ఏమైనా ఏర్పాటు చేసినారా? దాని గురించి అయినా అసెంబ్లీలో మాట్లాడాల. ఏమన్నంటే క్రెడిట్ చోరీ చేస్తూ ఉన్నది ఎవరు? మొన్న అనకాపల్లిలో స్టీల్ ఫ్యాక్టరీ వస్తే దాన్ని తెచ్చింది మేము కానీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అబద్ధాలు చెప్తున్నారు. ఒకవేళ మీరే తెచ్చుంటే మీరు ఫ్రంట్ లైన్లో మీ ఫోటో వేసుకోవచ్చు కదా సాక్షి పేపర్లో. ఎందుకు చంద్రబాబు నాయుడు గారి ఫోటో, మోడీ గారి ఫోటో వేసుకున్నారు? మీ ఫోటో ఎందుకు వేసుకోలేదంటే అది మీరు తీసుకురాలేదు కాబట్టి. ప్రజలు ఎలాగో మిమ్మల్ని విమర్శిస్తారు కాబట్టి దాన్ని ఎలాగైనా మన క్రెడిట్లు వేసుకోవాలి కాబట్టి మీరు అలా చేసినారు. ఎందుకు సార్? మనం చేయని పనులు మనం చేసినామని చెప్పాల్సిన అవసరం ఏమున్నది? చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, ఎవరికో పుట్టిన బిడ్డని మన బిడ్డని చెప్పకూడదు అని చెప్పి
పచ్చిగా నిజం ఒప్పుకున్నాడు ఆయన, పచ్చిగా నిజం చెప్పినాడు, ఒప్పుకున్నాడు. ఎందుకంటే మీరు అలాగే చేస్తున్నారు కాబట్టి ఆయన ఒప్పుకోవాల్సి వచ్చింది, మీరు ఇలా చేస్తున్నారని. ఏం సార్, ఎందుకు సార్? మనం గత 5 ఏళ్ల ప్రభుత్వంలో ఏం చేయలేకపోయినాం కదా. సరే ఇప్పుడు లేదో మంచి చేస్తా అంటున్నారు, వాళ్ళకి ఏకగ్రీవంగా పోయి మీరు చేసేది మంచి పని, మేము కూడా 4 కంపెనీలు తెస్తాం కానివ్వండి, ఇంకా ప్రజల్ని మనము ఉత్తేజవంతులను చేసి రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేద్దాం అని చెప్పే మాటలు ఏం ఉండవు. మొన్నటికి మొన్న దగ్గర 99 కంపెనీలో దగ్గర 100 కంపెనీలను వెనక పంపించేశారంట. ఆ 100 కంపెనీలు వచ్చుంటే ఒక్కొక్క కంపెనీలో 10 మందికి ఉద్యోగాలు ఇచ్చినా కూడా 10,000 మంది సెట్ అయిపోయిండు. 10,000 ఉద్యోగాలు కూడా మనం ఇవ్వలేనే స్థాయికి దిగజారిపోయినామంటే ఏమనంటే సచివాలయాల్లో ఉద్యోగాలు అంటారు. సచివాలయాల్లో ఉద్యోగాలు సార్, మిమ్మల్ని చూస్తా అంటే నిజంగా నవ్వు వస్తాను సార్. సచివాలయంలో ఉన్నట్టు మాత్రం ఉద్యోగాలా? మెగా డిఎస్సి వదలడానికి ఛాన్సులు లేవా? మరి వీళ్ళు ఎట్లా వదిలినారు సార్ మెగా డిఎస్సిలో? మొన్నటికి మొన్న 10,060 ఉద్యోగాలు ఎట్లా వదిలినారు సార్ ఉగాది రోజున? ఎందుకు సార్ ఇట్లా తయారైనారు మీరు? ఎందుకు సార్ మీరు అసలు డెవలప్మెంట్ చేయలేకపోతున్నారు? చేయకపోగా క్రెడిట్ చోరీ అని మాట్లాడుతున్నారు. క్రెడిట్ చోరీ చేస్తా ఉన్నది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు మీరే సార్. మీరు ఏం చేయలేకపోగా వీళ్ళు చేస్తున్న మంచి పనులు క్రెడిట్ చోరీ చేస్తున్నారు. ఇటువంటి రాతలు అసలు మీకు తెలిస్తే, మీరు చేయగలిగితే ప్రజలకు మంచి చేయండి, అంతేగాని ప్రజలను మోసగించాలి, ఎలాగైనా ఈసారైనా మేము ఎట్టొకటి గెలిచాలి అబద్ధాలు చెప్పైనా అని అనుకునేటట్టుగా ఉంటే పైన దేవుడు చూస్తూ ఉంటాడు, ఆయన చేయాల్సింది చేస్తూ ఉంటాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.